హాయ్ హలో వెల్కమ్ టు కేఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మొబైల్. సో ఈరోజు హే చికిత మూవీ టీం అయితే మనతో ఉన్నారు. సో మూవీ కూడా జూలై 24న రిలీజ్ చేస్తున్నారు. సో ఆ మూవీ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు వాళ్ళతోనే తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో చూసిన మీ ఫేస్ అంతా ఫేస్గా ఐ మీన్ ఏమంటారు హ్యాపీనెస్ తెలుస్తుంది చాలా, ఎందుకంటే సో ఈ మూవీ అయితే ఎలా, మీరు మూవీ ఎలా స్టార్ట్ చేశారు? ఐ మీన్ ఎలా ఉంది చేయడానికి షూటింగ్? మూవీ జర్నీ అయితే ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా, అంటే ఆడతా పాడతా చేసాం. మీరు విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లైక్ విత్ ఇన్ 22 days లో సినిమాని కంప్లీట్ చేసాము విత్ సాంగ్స్ అండ్ టాకీ పార్ట్ తో కలిపి. ఓకే, చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. మొత్తం అంతా యూత్ కాబట్టి ఇంకా అల్లరల్లరిగా. సూపర్ సూపర్. సో నేను కూడా విన్నాను, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా, సో మీకు ఎలా అనిపించింది సార్? మా ప్రిన్సిపల్ గారి గరుడువే గానీ మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా జరిగింది. ఓకే, సో అదంతా జర్నీ ఎలా అనిపించింది మీకు? చాలా హార్డ్గా? మీకు ఎలా అనిపించింది అతనితో? లైక్ అలానే సేమ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కి దిగితే ఎలా ఉంటది, అంటే కంటెంట్ కావాలంటే కావాలి. ఫస్ట్ టేక్ అంటాడు, యాక్షన్ అంటాడు, కట్ అనగానే ఆ కెమెరాలో వెళ్ళిపోతూ ఉంటుంది వేరే లొకేషన్ కి. మనం ఇలా తిరిగేలోపు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. సార్ అందులో మీ క్యారెక్టర్ ఏంటి సార్? అందులో నేను చూసిన ట్రేజర్ ట్రైలర్ అంతా మీరైతే కమెడియన్ కానీ తెలిసిపోతుంది. అందులో మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు 2-3 షార్ట్స్ అయితేనే. సో పాత్ర ఓకే, నేను సినిమాలో ఏం చేస్తానంటే నాకు ఫ్రెండ్స్ చాలా ఇష్టం, వాళ్ళకి వడ్డీకి ఇస్తా. ఓకే, అంటే ముందు కూడా ఫ్రెండ్స్ అనుకుంటాను. తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్ వడ్డీ ఇస్తూ ఉంటాను, వదిలేసుకుంటాను. ఓకే, మళ్ళీ వాళ్ళకి అవసరం ఉంటే మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉంటాను. సో హీరో పక్కన ఉంటూ అందరిని నవ్వించే ఒక మంచి పాత్ర. ఆ విలేజ్ లో ఆ తెలంగాణ మాండలికం అంత బాగుంటుంది, ఆ క్యారెక్టర్ బాగుంటుంది, ఫన్ ఉంటుంది సినిమా. అండ్ నాతో పాటు చేసిన అన్ని పాత్రలు అన్ని బాగుంటాయి. మనం అన్నది ఏంటంటే కామెడీ కంటే ఎక్కువ సినిమాలో మెయిన్ ప్లాట్ ఉంటుంది. అంటే హీరో అంటే ఏమంటారు, హీరోకి సపోర్టింగ్ ఫ్రెండ్ అంటే అందరూ ఫ్రెండ్సే. వీళ్ళ డాడీకి ఇతనికి మంచి ఎక్కువ మంచి మంచి సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఒక సాంగ్ ఉంటుంది. అవును, అది నేను చూసిన సాంగ్స్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఫుల్ ఎమోషనల్ గా అనిపించింది. సో మీరు ఎలా అనిపించింది మీకు ఎమోషనల్ క్యారీ చేయడంలో? ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చి రాజు. సో 5 కొంచెం చదువుకునేది నేనే. ఓకే, సో అంటే మీరు ఎవరు చదువుకుంటే అవును అదే అదే ముందు ఎప్పుడు నాకేంటి అంటే ఈ సినిమాలో ఈ వ్యవసాయం, ఈ పల్లెటూరు అన్ని నాకు నచ్చవు. నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేస్తాను ఇది అని చెప్తూ ఉంటామాట అందరికి. సో ఎప్పుడైతే ఫాదర్ చనిపోతారో దేవి ప్రసాద్ గారు, అప్పుడు లేదు అంత ఎగ్జైట్మెంట్ తెచ్చుకోవట్లేదు అనమాట. అదే అంతే అంతే. సో మీ క్యారెక్టర్ ఏంటి సార్ అందులో? రామ్ క్యారెక్టర్ అండి, విలన్ క్యారెక్టర్. అది కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దట్ హోల్ క్రెడిట్ గోస్ టు ధనరాజ్ లెక్కల. మా డైరెక్టర్ గారు ఈజ్ ఆల్ రౌండర్. డైరెక్టరే కాదండి, అన్ని సకల కళ ఏదో అంటారు కదా, సకల కళ వల్లబుడు అంటారు చూసారు. అన్ని క్రాఫ్ట్స్ పట్టుంది. సో డిఫరెంట్ గా డిజైన్ చేశారు రామ్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్స్. మీరు అది స్క్రీన్ మీద చూడాల్సింది. ఇప్పుడు నేను ఏమి రివీల్ చేయదలుచుకోలేదు. ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా యూనిక్ గా ఉంటుంది, డిఫరెంట్ గా. వాళ్ళిద్దరి కాంబినేషన్స్ కానీ, వాళ్ళిద్దరు ఏంటంటే ఆ విలేజ్ లో మెయిన్ విలన్ పాత్రలు చేశారు ఇద్దరు. ఒక థియేటర్, దే ఓన్స్ ఏ థియేటర్ ఉంటుంది రామ్ లక్ష్మణ్ అనే వాళ్ళకి. ఇంకా ఊర్లో ఫుల్ మీకు తెలిసిందే నెగిటివ్ క్యారెక్టర్స్ అంతే. ఇంకా ఊర్లో అంతే, ఊర్లో బ్యాచ్ అంటే మరి మామూలు కూడా అందుతుంది. అందులో ఊర్లో చేయడం, అందరినీ సిటీ మైండ్ మెంటాలిటీ బ్యాచ్ చేస్తూ ఉండడం. అవును, దీంట్లో ఏంటి అంటే అంకిల్స్ కి యూత్ కి కామన్ గా బయట జరుగుతూ ఉంటది ఒక ఇది లాగా. సో అలా ఏంటి అంటే మా జనరేషన్ కి అంకుల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చెప్పేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చెప్పేది మనం నచ్చదు. అలాగా ఇద్దరికి టగ్ ఆఫర్ లో ఉంటుంది. ఒక ఊరందరూ ఉంటారు చాలా మంది పెద్దలు, ఎరా మీ కొడుకు ఏం చేశారు, ఏం బీగాడు, అవును. ఒక డైలాగ్ ఉంటుంది, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు. అవును, ఒకళ్ళు ఖచ్చితంగా అదొక క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేసి. అవును, మాది సెపరేట్ గ్యాంగ్, మన సెపరేట్ గ్యాంగ్, యాంటీ గ్యాంగ్ అనమాట. ఇప్పుడు మాకు వాళ్ళకి పడదు, జరుగుతూనే ఉంటుంది, ఫైట్ కొట్టుకుంటూనే ఉంటుంది. అంతే ఉంటుందండి ఊర్లో. అంతే ఎలాగో క్రికెట్ టీం ఎలాగో ఉంటుందో, ఒకే ఊర్లో ఉన్న టీమ్స్ ఎలాగ ఉంటాయి, అలాగే మీదొక టీం అదొక మీదొక టీం. పార్ట్ ఆఫ్ దట్ దాబా ఫైట్ ఉంటుందండి. దాబా ఫైట్ సూపర్ ఉంటుంది, మీరు రేపు చూస్తే షాక్ అవుతారు. మా గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ 2 గ్యాంగ్స్ కొట్టుకుంటాయి. ఓకే, న్యాచురల్ గా వచ్చిందంటే అది మాస్ ఇది ఎలా ఉంటుందో. అవునవును, రియలిస్టిక్ గా. ఆబ్వియస్లీ ఊర్లో అంటే ఖచ్చితంగా టీమ్స్ అయితే ఉంటాయి. సో అందులో
ఇది ఒకటి దాని గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ ఫైట్ చాలా రియలిస్టిక్ వచ్చింది, అందరికి పాపం చేసిన అందరికి రియల్ గా దెబ్బలు తగిలింది. అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు అన్నమాట మూవీ గురించి, రియల్ గా ఫైట్ చేశారు, అంతే న్యాచురాలిటీ చూపించారు అన్నమాట అయితే మీరు మొత్తం. సో మనకైతే ఇప్పుడైతే ప్రభాకర్ గారు తెలుసు, చాలా సీరియల్స్ చేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఫస్ట్ అయితే వాళ్ళ సన్ అయితే లాంచ్ చేశారు, ఇప్పుడైతే డాటర్ని కూడా లాంచ్ చేశారు. సో డాటర్తో సో తనతో మీకు జర్నీ ఎలా అనిపించింది? నాకంటే ఫస్ట్ వీళ్ళకి పరిచయం. ఓకే, వీళ్ళంతా ఎదురు రూమ్స్ అనమాట, మదర్ది ఒక రూమ్ అయితే వీళ్ళది ఒక రూమ్. వీళ్ళందరూ దివిజ చాలా కూల్ ఫస్ట్ నుంచి, కాకపోతే ఇంకా తెలుసు కదా ఏమైనా కొంచెం అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడము, బాగా యాక్టివ్ పర్సన్, చాలా మంచి పర్ఫార్మర్ కూడా. సో మాకు షూట్ లో అంటే మేమందరం కలిసి డైలీ షూట్ అయిపోయాక డిన్నర్ చేయడం, అందరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం, చాలా సరదాగా ఉండేది. ఇంకా అంతే సార్, ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంటే ఎవరైనా సరే యాక్ట్ చేసినప్పుడు ఫాదర్తో వచ్చినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది డాటర్ ముందు చేసినప్పుడు. సో సార్ పక్కన ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు డాటర్తో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమైనా తిడతారా, ఏమైనా చేస్తారా అని? అంటే మేమంతా ఒక ఫ్యామిలీలో సింక్ అయిపోయాం బేసిక్ గా. సో ఇంకా అలా ఏం లేదు, కాకపోతే ఎంతైనా ప్రభాకర్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో ఇప్పుడైతే ఈ మూవీ కొన్ని రోజుల్లో అంటే 2-3 రోజుల్లో రిలీజ్ అయితే అవుతుంది, 24th. సో మీకు హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది మీకు? నీకు తెలియని విషయం ఏంటంటే మనోడు నేను మన క్రాంతి మోడలింగ్ ఫ్రెండ్స్ మాట, బట్ ఆఫ్టర్ 5 years కట్ చేస్తే ఇలా కలుస్తామని అనుకోలేదు. అయితే ఇప్పుడు చెప్పండి అబ్బాయి మీరు రెడీ. సరే, ఇప్పుడైతే మనదే పాతకాలంగా అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనైతే ఇప్పటి నుంచి అదే మీ సాటిస్ఫాక్షన్ కోసం మా ఏమంటారు కాన్ఫిడెన్స్ కోసం చెప్పండి రబ్బాలి పాలి. ఆ రోజుల్లో అయితే మనం అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మీరైతే మూవీ హీరోస్ కూడా అయిపోయారు, ఇంకా విలన్ కూడా అయిపోయావు. అంతా దేవుడు చూపిస్తే అన్నీ ఏదో అంటారు కదా, సో అలా అయిపోతుంది. సో ఇప్పుడైతే మీకు నాకు తెలిసిన వరకు మీరిద్దరు ఎంత సైలెంట్ నాకు తెలుసు, ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా కూడా నాకు తెలిసి వీళ్ళిద్దరు ఎంత సైలెంట్ అన్నా. అరే కాదన్నా, నా దగ్గర అయితే మ్యూట్ ఇద్దరు వేస్తాడు, అదే ఎంతంటే సైలెంట్గా అరే అది కాదు ఇలాగరా అని అంటే అవరైతే ఇంకా చెప్పాలా వద్దని ఆలోచిస్తుంటాడు, చెప్తాడు. అదే అవును, మీకు ఎలా అనిపించింది ఇద్దరితో? నేర్పించి ఉంటారు. అయినా సరే కూడా వీళ్ళిద్దరు కూడా మేము అంతా ఎంజాయ్మెంట్ చేసింది. నేను ఈ టీజర్ చూసినప్పుడు, మూవీ టీజర్ చూసినప్పుడు మనకంటూ ఒక 10 నుంచి ఐడియా, ఆ టైం అప్పుడైతే మనం ఎలా ఎంజాయ్ చేసామో కొన్ని సీన్లు నేను చూసినప్పుడు కూడా ఓకే నా ఫ్రెండ్స్ రా వీళ్ళు, మనం ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో మేము కూడా అన్నట్టు నాకు అనిపించింది. నువ్వు ఎలా అయితే ఫీల్ అయ్యావో థియేటర్స్ లో యూత్ దగ్గర నుంచి అందరూ ఇదే ఫీల్ అవుతారు. అలాగే ఫ్యామిలీ సినిమా కూడా, అంటే ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా, ఎమోషన్స్ బాగుంటాయి. ముఖ్యంగా వీళ్ళ డాడీకి మనోడికి ఉన్న మధ్యలో పాత్రలు, వీళ్ళ చెల్లి ప్రసాద్ గారు అమ్మాయి సూపర్, ఇద్దరు మంచి కాంబినేషన్. దేవిప్రసాద్ గారు మీరు చేసినప్పుడు ఆ ఎమోషనల్లీ ఎంత బాగుందంటే, అతనైతే సూపర్ సీనియర్ యాక్టర్. ఇప్పుడు మళ్ళీ మన ఫ్రెండ్లీకి వచ్చాను, నువ్వు ఎలా చేశారు వాళ్ళతో? అంటే దేవిప్రసాద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నాకు అది ఒక బ్లెస్సింగ్. అది కూడా డెబ్యూ ఫిల్మ్, అంటే నాకు ఇది సెకండ్ మూవీ. సో ఆయనతో చేసినప్పుడు అందరూ చెప్పినట్టుగా ఆయన నిజంగా మా నాన్నతోనే నేను మాట్లాడుతున్నా, మా నాన్న నాతో యాక్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేది. అండ్ ఎవ్రీ సీన్ లో ఆయన ఐస్ మెయిన్, ఆయన ఐస్ లోనే ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటది. అండ్ చాలా పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఏదైనా సీన్ లో కూడా నాన్న ఇలా కాదు మనం ఇలా చేద్దాం డైరెక్టర్ చెప్పి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్ కదా ఇంతకుముందు. సో ఆయన కూడా మళ్ళీ ఆయన పర్స్పెక్టివ్ లో ఇలా చేద్దాం నాన్న అలా చేద్దాం అని చెప్పి చాలా బాగా సపోర్టివ్. సూపర్ కాదు మామ, నువ్వు ఇంత సైలెంట్గా ఉంటావు,
మూవీలో విలన్గా వెళ్ళిపోయావు, ఎలా చేసావు మామ నువ్వు? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు అదే నమ్మట్లేదు, అందరూ అదే అడుగుతున్నారు, మీరు కూడా అదే క్వశ్చన్. అదే ఎందుకు నేను ఒక 2-3 years మన అందరూ కలిసి ఉన్నావు మనందరూనే, సో నాకు తెలిసి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు ఏంటి అనేసి. కానీ వీడు విలన్గా ఎలా చేశాడు స్క్రీన్ మీద రేపు నేను చూస్తాను ఖచ్చితంగా. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఉన్నాను, ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నేను. డెఫినెట్ గా నువ్వైతే షాక్ అవుతావు, ఎందుకంటే వీడు ఇంత సైలెంట్ ఉంటాడు, వీడి విలన్ ఏంటబ్బా అని చాలా మంది అదే క్వశ్చన్ అడిగారు, సేమ్ అదే అడిగారు. అదే నేను చూసినప్పుడు కూడా వీడు క్రాంతి గాడు విలన్ ఏంటి, కౌశిక్ గాడు, సో ఈ క్యారెక్టర్ ప్రకారం అయితే వీడు సైలెంట్, వీడు ఈ క్యారెక్టర్ ఓకే అతనికి సెట్ అయిపోతాడు అనిపిస్తుంది నాకు. అక్కడ విలన్ గా వీడు ఇప్పుడు ఎలా చేస్తాడు నేను చూడలేదు. క్యారెక్టర్ త్రూఅవుట్ మూవీ వెళ్తూ ఉంటుంది, ఎమోషనల్ గా బాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్, డెప్త్ ఉన్న క్యారెక్టర్ బాగా. నాదేనంటే ఊర్లో చిల్లరగా తిరుగుతా, అంటే హడావిడి వాళ్ళకంతా హడావిడిగా అంతా అందరినీ ఎక్కడన్నా గొడవలు ఉన్నా 2 బ్యాచెస్, మా బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ కొట్టుకోవడం, ఎప్పుడు దొమ్మిలు అలా జరుగుతూ ఉంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంత సైలెంట్గా ఉన్నా కానీ అక్కడ నన్ను వైలెంట్ గా చేసింది మా డైరెక్టర్ గారు. అక్కడ లుక్స్ కానీ దానికోసం బాడీ కొంచెం బిల్డ్ చేయడం అంతా చేశాం. ధనరాజ్ గారు, ఎస్ ధనరాజ్ లెక్కల గారు మొత్తం మా ఆయన ఇదే ఇన్స్పిరేషనే. ఆయన చెప్పిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ కానీ మొత్తం క్రియేట్ అయింది. సో బాడీ బిల్డ్ చేసి రగ్గడ్ లుక్ లో బియర్డ్ బెంచ్ చేసి మొత్తం అంతా ఇక్కడికి ఆఫ్ స్క్రీన్ కి చాలా గుర్తుపట్టారు ఫస్ట్ థింగ్. అదే నేను దానికోసం ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తాను, ఖచ్చితంగా రేపు మూవీకి వెళ్ళి చూస్తాను. పర్ఫార్మెన్స్ కూడా ఆబ్వియస్లీ ఇంకా చేయించుకున్నారు అట్లా, డైరెక్టర్ గారు ఎలా అయితే కావాలో అలా చేయించుకున్నారు ప్రాపర్ గా. వెనకాల మాకు అంజీ గారు ఉన్నారు అట్లా. అవును, ఆయన డిఓపి గారు ఏమంటారు బుల్లెట్ ట్రైన్ కంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంటారు ఆయన. అవును, ఆయన బ్యాక్ మాకు సపోర్ట్ ఉంటే చాలా ప్లస్ అయింది. మూవీ 23 days లో కంప్లీట్ చేసామంటే నాట్ ఏ స్మాల్ 3 days. ఇట్స్ వెరీ బిగ్. సూపర్ సింగిల్ స్కెడ్యూల్. సూపర్ సాంగ్ అన్నారు కాబట్టి, సాంగ్ అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు బద్రీ మూవీలో ఉన్నారు, హే చికిత మూవీ చాలా పెద్ద ఫేమస్ సాంగ్. నేనైతే చాలాసార్లు విన్నాను ఆ సాంగ్ అయితే. సో హే చికిత అనే సాంగ్ బట్టి ఆ సాంగ్ బట్టి మూవీ నేమ్ పెట్టారా లేకపోతే ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారి నేమ్. ఈ సినిమాలో మెయిన్ గా ఈ 5 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని ఎవ్రీ సీన్ రీప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో పవన్ కళ్యాణ్ గారు ఫార్మర్స్ పరంగా చేసే మంచి పనులు, ఆయన చేసే మంచి యాక్టివిటీస్ సొసైటీకి, సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో అందరికి తెలియని విషయం ఏంటి అంటే ఈ 2000 నుంచి 2004 మధ్యలో జరిగే ఒక కథ మాట, ఆ టైం పీరియడ్ లో జరిగే. మా గ్యాంగ్ అందరం కూడా మేము కలిసి బద్రీ సినిమాకి వెళ్తాం. ఓ సూపర్ సూపర్. సో అలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మా డైరెక్టర్ చాలా పెద్ద ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్. పేరు పెట్టుకోవాలి అసలు, ఆయనకి వీరాభిమానం, అందరం వీరాభిమానం. సో హెచ్కేత్ అంటే టైటిల్ కూడా ట్రెండింగ్ గా ఉంటది, ఇందులో బాగా వెళ్ళిపోతది, అందరికి నచ్చింది చాలా మంది. అది బాగుంది, లింక్ అయి ఉంటది. అవును కానీ అది యూనిక్ గా ఉంది నేమ్ టైటిల్ కూడా. సో ఏంటంటే హెచ్కేత ఎందుకంటే డైరెక్ట్ హెచ్కేత అనగానే డైరెక్ట్ థాట్ మొత్తం సాంగ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా నాట్ ఓన్లీ టైటిల్, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చూసినట్టయితే చాలా దాచాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ థియేటర్ నుంచి కాల్ రెగ్యులేసుకొని వెళ్తారు అయితే. సూపర్ అలా ఎలిమెంట్స్ దాచిపెట్టాం, మీరు సినిమాలో చూస్తారు. సూపర్. సో ఇప్పుడైతే మన దగ్గర అయితే హీరో గారు అయితే కొంచెం బిజీ పర్సన్గా అయిపోయి కొంచెం రాలేకపోయారు. సో హీరో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభినవ్ గురించి. స్వీట్ పర్సన్. అభినవ్ తో వర్క్ చేయడం అసలు చాలా పర్ఫెక్ట్ ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అసలు అతను అంటే దేనికి ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కూడా అతను చాలా కన్వీనియంట్ మాట, ఈజీగా మోల్డ్ అయిపోయే ఆర్టిస్ట్. సూపర్. బేసిక్ గా చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, అవునవును, చాలా మూవీస్ చేశారు. అవునవును, చాలా చేశాడు. సినిమా అంటే బాగా ప్యాషన్, అందరికి ప్యాషనే, వాడికి చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి. సో అది చాలా అంటే మంచి కుర్రాడు, చాలా మంచి కుర్రాడు, కలిసిపోతాడు. యాక్టింగ్ అంటే బాగా ప్యాషన్, వర్కౌట్ అయింది. మనోడు యాటిట్యూడ్ ఎక్కడ లేదు, యాటిట్యూడ్ అనేది అస్సలు లేదు, జీరో యాటిట్యూడ్ అయితే అసలు అట్లా ఏం లేదు. అందరితో కలిసిపోయాడు ఈజీగా, ఎవరికి లేదు. సో అలా ఉంటేనే కూడా ప్రాజెక్ట్ కూడా కొంచెం బాగా వెళ్తుందండి. కోఆర్డినేషన్ అంటే ఈ సినిమా ఇంత స్పీడ్ గా అవ్వడానికి కారణం కూడా ఫస్ట్ మా కోఆర్డినేషన్. సీన్ పేపర్ వచ్చింగానే ఓకే ఈ టైమింగ్ లో నీ డైలాగ్, ఈ టైమింగ్ లో నీ డైలాగ్ అని చెప్పి ముందే కోఆర్డినేట్ చేసుకొని 23 days అంటే సో మీరు చెప్తేనే అర్థమైపోతుంది. 4 సీన్లు కొట్టామండి, రోజు 4 సీన్లు, 5 సీన్లు. రాత్రి పూట మళ్ళీ చిన్న మాంటేజెస్, మళ్ళీ గణేష్ పండుగప్పుడు మాకు సెటప్ అంతా ఉంటుంది. సో ఆ ప్యాడింగ్ కూడా మంచిగా చేసి ఉంటారు అయితే. ఆ ఊర్లో బాగా సపోర్ట్ చేశారు. ఫుల్ కూడా
మాకు సపోర్ట్ చేశారు. షూట్ చేసింది నాగ్నూర్ లచక్పేట జైత్యాకి దగ్గర. అవును. సో వాళ్ళు అందరూ సో అదే డైరెక్టర్ గారి ఓన్ హౌస్ ఓన్. అవును, రైట్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి పేరు ఉంది. సో అతనికి ఆ కోఆర్డినేషన్ అనేది ఊరి నుంచి సపోర్ట్ అనేది చాలా బాగుంది. మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళు. మాకు ఏదైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ వండి పెట్టేవాళ్ళు. అంటే చాలా ప్రేమ చూపించారు. ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. బేసిక్ గా వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. షూటింగ్ ఏదనుకోండి క్యారవల్ ఇప్పుడు అది ఏముండు, ఇంట్లో కూర్చోవడం, వాళ్ళ ఇంట్లో తినడం, ఇంట్లో ఒక పర్సన్ లాగా అయిపోయారు. బాబాయ్ ఏంటి సంగతులు, బాబాయ్. సూపర్ సార్. ఆ ముందు ఫాదర్ ఎట్లా ఉంటే సన్ కూడా ఖచ్చితంగా ఆ గుడ్ వైబ్ తోనే ఉంటారు. అసలు మేము షాక్ అయ్యాం. మీరు నంబర్ చెప్తే మేము వెళ్ళిపోతున్న సాంగ్ షూట్ చేస్తాం. వాళ్ళ నాన్న పేరు కూడా రాజన్న, ఊర్లో రాజన్న పిలుస్తారు. దీంట్లో దేవిప్రసాద్ గారి పేరు కూడా రాజన్నే. సో రియల్ గా ఒక 100 మంది ఆ సాంగ్ లో వచ్చి రియల్ గా యాక్ట్ చేసి ఆ ఎమోషన్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏడ్ చేశారు. యాక్ట్ చేస్తున్నాం ఏడ్చినట్టు. ఓకే, చూస్తే కట్ అని చెప్తే చూస్తే ఏడుస్తున్నారు, ఇంకా ఏడుస్తున్నారు. ఓకే, ఆ రియాలిటీలో వచ్చారు అన్నమాట మొత్తం అంతా కూడా. బాగా ఫీల్ అయిపోయారు. అంటే ఆ సాంగ్ తీసుకెళ్తున్నప్పుడు సీన్స్ కానీ రియాలిటీకి అందరూ ఎవ్వరు కూడా అంటే మా సినిమాలో జూనియర్స్ లేరండి. అంటే వాళ్ళ రాజన్నని రీకలెక్ట్ చేసుకున్నారు ఆ మెమరీస్ అన్ని. వాళ్ళ ఇల్లు కూడా ఆ వాతావరణం ఆ సేమ్ ఇంకా ఒరిజినాలిటీ అంతా మొత్తం అక్కడ మీకు దొరికింది అనమాట. రైట్. మీకైతే గోపీమోహన్ గారు ఆడియో లాంచింగ్ సంథింగ్ టీజర్ లాంచింగ్ వచ్చారు. సో మీకు ఎలా అది? గోపీమోహన్ గారు మా అందరికి మంచి సపోర్టర్ ఫస్ట్ నుంచి. మేము ఏదైనా సినిమాలు చేస్తున్నా ఇది అంత బాగా సపోర్టివ్. అశోక్ అన్నకి పరిచయం, దాని నుంచి మాకు పరిచయం. సో మా సినిమాని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ మాకు కూడా పర్సనల్ గా కెరియర్ పరంగా కూడా మీరు ఇలాంటి చెప్పేస్తారు. మొహమ్మద్ చెప్తారు ఇది డియర్, ఇది బాగా డియర్, ఇది బాగుంది డియర్, ఇలా ఎలాంటి డియర్ బాగుంటుంది అని మాకు డియర్ సార్ అయితే. అందరికి తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అసలు ఫుడ్ చాలా బాగా పెడతారు. అందరికీ తెలుసు. గోపీమోహన్ గారి ఇంటికి వెళ్తే అసలు టేబుల్ మీద ఒక 20 రకాలు ఉంటాయి. ఇది వేసుకుంటే ఇది బాగుంటది, ఇది తినండి, ఇది తినండి, అది అని చెప్పి ఆయన చెప్పి అంటే కొంచెం చెప్తారు కదా మొహమాటంతో అన్నం పెట్టి చంపేస్తారు అనేసి. ఆయన మీకు ప్రాపర్ డైటీషియన్ గా మారిపోతారు మీకు అక్కడ వెళ్ళారంటే. హెల్త్ పరంగా అంతా సో అన్ని ఏం కావాలి మెసేజ్ పెడతాం సార్. ఇది ఏంటంటే ఆకు డిఆర్ పంపిస్తారు, అన్ని మాకు చెప్తారు. అంటే ఆయన మాకు ఒక గురువులాగా ఇంట్లో మనిషి గైడ్. సో అలాగా మా గోపి గారు ఇప్పుడు, అందుకే మా గోపి గారు అంటాం ఆయన. అదే చాలా నేను చూసాను ట్రైలర్ లాంచింగ్ చేసినప్పుడు కానీ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు, పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా వచ్చారు. అలీగఢ్ కూడా వచ్చారు కదా మీరు? అవును, అలీగారు వచ్చేసి మాస్టర్స్ అందరూ చాలా మంది వచ్చారు. అమౌంట్ కూడా ఇచ్చారు కదా అలీగారు మీకు. ఫస్ట్ దీవించారు అందరినీ కూడా, అమౌంట్ అది ఇచ్చి ప్రొడ్యూసర్ కొంచెం సక్సెస్ అవ్వాలి. సో హ్యాపీగా అవును, చాలా అది వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, చూస్తాను, నేను కూడా చూశాను. సో ఏ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ వినడం కూడా చాలా యూనిక్గా కొత్తగా ఉన్నాయి. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీకు చాలా హ్యాపీగా, ఐ మీన్ మూవీకి ఒక ప్రాణం పోసినట్టు అనిపించింది మాకైతే. మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో కూడా మ్యూజిక్ తోనే ఎలాగా మూవీ అంతా ఎలా లేసిందో. సో చాలా ఫేమస్. అంతకుముందు స్టైల్ సినిమాలో వెలుగై సాగరా, తర్వాత డౌన్లోడ్ చేశారు రీసెంట్ గా విమానం. ఆ పాట కూడా అవునవును, చాలా మంచి మ్యూజిక్. ఆయన హీరో మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అలా ఆయన త్రూ హీరో వచ్చారు. ఫ్రెండ్షిప్ అంటే ఆటోమేటిక్ గా అదొక వైబ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. మేము అంటే ఆడిషన్ తీసుకుని వచ్చారు అందరూ, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ సపోర్ట్ చేసుకుని సినిమా తీశారు. మొత్తం గ్రూప్ ఉంది అన్నమాట. ప్రాణం వచ్చారు. అవును, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి. హే చికిత అది సాంగ్ కూడా బాగుంది. అవును, ఫాదర్ సాంగ్ అయితే అవును, నాకు తెలిసిన తర్వాత అయితే నీకు అది చాలా ప్లస్ పాయింట్. అది ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను, చాలా ప్లస్ పాయింట్. అంటే ఈ క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ మా డైరెక్టర్ ధనరాజ్ ఉన్నాడు కదా, ధనరాజ్ కి రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ ఇది 70%. ఓకే. సో వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కానీ ఇదంతా నాకు చెప్పినప్పుడు కూడా అసలు
ఇంకా అంత ఎమోషన్. స్టోరీలో రియాలిటీ ఉందన్నమాట. చరణ్ అన్న అయితే ఇంకా నాకు లైఫ్ టైం గుర్తుండిపోయి పాటించాడు. అవును, అది ఒక ఫ్రెండ్గా నేనే చెప్తున్నాను, ఈ సాంగ్లో వీడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. మీరు కూడా చూడండి సాంగ్స్. నెక్స్ట్ ఏంటంటే థియేటర్ ఖచ్చితంగా వెళ్ళండి. మీరు వెళ్ళినా నేనైతే ఖచ్చితంగా వెళ్తాను నా ఫ్రెండ్స్ కోసం. వాడి వెళ్ళాలంటే వీడు నాకైతే అర్థం అవ్వట్లేదు. సో నేను ఖచ్చితంగా మూవీ 24th జూలై రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టికెట్ నేనే తీసుకుంటున్నాను. విత్ నా ఫ్యామిలీతో కూడా నేనైతే వెళ్ళిపోతా. మూవీ అయితే ఖచ్చితంగా చూస్తాను. సో నేనైతే ఫుల్ హ్యాపీగా మీ ఇద్దరిని చూసి నేను చాలా హ్యాపీగా అయితే అవుతున్నాను నేను. సో ఇలాంటి మంచి మూవీస్ ఇంకా మీరు చేస్తారంటే కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉండాలి. సో మీరు వెదిగితే మీతో పాటు మేము కూడా ఉంటాం. నేను 10 మంది చెప్పుకుంటాను నా ఫ్రెండ్స్ గురించి. ఆబ్వియస్ ఇప్పుడే చెప్తాను, డైరెక్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏదో ఆఫర్ వచ్చిన నాకు కూడా చెప్పండి మీరు ఖచ్చితంగా. సో నేను కూడా మీతో కూడా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. మీరు మూవీ గురించి మా ఆడియన్స్ కొంచెం చెప్పండి. హే చికితా సినిమా 24th రాబోతుంది. తప్పకుండా థియేటర్స్ రావాలి, చూడాలి, ఆ సినిమా హిట్ చేయాలి. ఆ బాధ్యత మీదే. ఎందుకంటే ఇది కంప్లీట్గా మీ అందరినీ ఒక మంచి ఓలో తీసుకెళ్ళి సినిమా. రైట్. మెయిన్లీ మేము మీడియాని, యాంకర్స్ని అంటే మీడియా ఛానల్స్ని, రిపోర్టర్స్ని అండ్ బయట ఉన్న జనాలను మేము కోరుకునేది ఒకటే, ఈ సినిమాని ఇలాంటి మంచి కథల్ని మీరు ఎంకరేజ్ చేస్తే మాలాంటి కొత్త వాళ్ళు ఇంకొన్ని సినిమాలు చేసి ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు స్కోప్ దొరుకుతుంది. సో తప్పకుండా ఈ సినిమాని July 24th థియేటర్స్కి వచ్చి చూడండి, మీ రివ్యూ ఇవ్వండి, సినిమాకి మంచి బూస్ట్ అయితే ఇవ్వండి అంతే. సో మీరు చెప్పండి. తెలంగాణ నేపథ్యంలో వచ్చే ఈ రూటెడ్ సబ్జెక్ట్, నేను మూవీస్ పేర్లు చెప్పను, ఆ బలగం అయితేవి ఎందుకు కంపేర్ చేస్తానంటే ఆ సినిమా ఆ ప్లాట్ సేమ్ అదే విలేజ్ బ్యాక్డ్రాప్తో సరికొత్తగా రాబోతున్నాం మీ ముందుకి ఈ July 24th. ఫ్యామిలీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ అందరూ వచ్చి చూసి ఎంటర్టైన్ అయ్యే ఫిల్మ్ అండి ఇది. యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ టికెట్ పైసా వసూలు అండి. డెఫినెట్గా మీరు ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు. మనస్ఫూర్తిగా మీ మీడియా వాళ్ళని ఏదైతే కోరుకుంటున్నాం అంటే మమ్మల్ని బ్లెస్ చేస్తారని, July 24th ఫ్యామిలీతో కలిసి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని, ఈ మూవీ మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటామండి. థ్యాంక్ యూ. అండ్ నేను అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇందులో అయితే కమెడియన్గా అశోక్ గారు అయితే చేశారు. నేను చేస్తాను. నేను ఎప్పటి నుంచి అంటే ఆనంద్ విహారీ చూసామండి అప్పట్లో. సో అందులో నాకు అదంతా పక్కన పెడితే అతను వాయిస్ ఉంటుంది ఒకటి, ఒక్కసారి ఆ వాయిస్తో సో నాకు ఆ డైలాగ్స్కి సరే నాకు ఎంత నవ్వుకునేవాడు అంటే నేను. సో అప్పట్లో అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉండేవి, చాలా మంది చాలా ఫన్నీగా చూశారు. సో నేను కొంచెం పర్టికులర్గా ఇతని మీద అట్రాక్టివ్ అయిపోయాను అనమాట. సార్ మా షూటింగ్ లో అశోకానికి మైక్ దొరికింది అంటే ఫుల్ నవ్వించడం. ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు చిన్నప్పుడు గుర్తుంది మీకు? చక్కని వాళ్ళు 3 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు ఉంటారు కదా. అవునవును. సినిమాలో కామెడీ పరంగా అశోక్ అన్న ఇంకా మన అజయ్ ఇద్దరు హైపర్ అసలు నవ్విస్తూ ఉండేవాళ్ళు. ఆన్ స్క్రీనే కదా, ఆఫ్ స్క్రీన్ కూడా నవ్విస్తూ ఉంటారు. అందరూ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అందరూ టైర్డ్ అయిపోయి డల్ అయినప్పుడు వీళ్ళు బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు. 6:30 కల్లా బ్యాకప్ అయిపోయిన వెంటనే ఇంకా అందరం ఒక రూమ్ లోకి చేరడం, కొన్ని కష్ట సుఖాలు మాట్లాడుకోవడం, దాని తర్వాత రిలాక్స్నెస్ చేస్తారు అన్నమాట. అంతా కూడా వెంకీ ఆసన వేసేవారు అన్నమాట రిలాక్స్నెస్ కోసం. వేరే గొడవ ఉండే కాదు, రేపు సీన్ ఎలా చేయాలి, ఆ సీన్ ఎలా చేయాలి, ఇలా కొట్టాలి, ఇంకా టైమింగ్ ఏం చేయాలి, ఇదే ఉంటాయి. అంతా సాయిరా అది ఉండబట్టే హెల్తీ టాపిక్స్ అనమాట. సినిమా కూడా మా పాత్ర చాలా బాగా వచ్చాయి. నేనైతే హ్యాపీ. అదే చూస్తాను మీ ఫేస్లో చాలా నాకు కనిపిస్తుంది. నేను మీ ఇద్దరు కూడా పర్టికులర్గా చెప్తున్నాను. సో మీరైతే నెక్స్ట్ మూవీస్లో కూడా ఇంకా చేస్తారని. సో అదిరా నేను చెప్తున్నది అర్థమే కదా. నేను ఏదో చెప్తాను కానీ అందరూ కరెక్ట్ క్యాచ్ నా హృదయాన్ని మీరు చదివారు అన్నయ్య, నా హృదయాన్ని మీరు చదివారు. అదే ఇక పక్కనే కాబట్టి సో ఆటోమేటిక్గా అన్నీ అయిపోతున్నాయి, కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరైతే ఒక వచ్చింది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్తో మనం కలిసాము. సో ఈ మూవీ చాలా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలామంది కూడా మీ ఫ్యామిలీతో అందరూ కలిసి ఈ మూవీకి అయితే వెళ్ళండి. సో నేను ఈ మూవీ కాకుండా ప్రమోషన్లా కాకుండా నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నేను చెప్తున్నాను వీళ్ళకి, ఈ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది.
టీజర్లో చూసి చెప్పొచ్చు, మూవీలో టైటిల్ కూడా చూసి చెప్పొచ్చు. సో ఈ మూవీ మీకు హిట్ అవ్వాలని నేను మరి నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అనమాట. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, మంచి గెస్టులతో నేనైతే మన ఛానల్లో కేఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అయితే మనం కొత్త గెస్టులతో నేను వస్తూ ఉంటాను. నెక్స్ట్ ఒక మంచి గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.